ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఈ ఉగాది నుండి P4 విధానం అమలు. అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు. గంగవరం పోర్టు కాలుష్యంపై గాజువాకలో మహాధర్నా. నివారించకపోతే పోర్టును ముట్టడిస్తామన్న సిపిఎం నేతలు. అమరావతి నిర్మాణాలకు 11,000 కోట్లు హడ్కో రుణం. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఒప్పందాలు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేయాలి. జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్. అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఈ ఉగాది నుంచి P4 విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగువారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని కోరారు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వచ్చే జయంతి నాటికి 58 అడుగుల ఎత్తుతో ఆయన విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని సీఎం ప్రకటించారు. అమరావతిలోనే మెమోరియల్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామస్తుల వినపం మేరకు బంకింహామ్ కెనాల్పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జనం కోసం, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బ్రతికారని కొనియాడారు. ఆయన ప్రాణత్యాగమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది అని గుర్తు చేశారు. ఎంతో మంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభావాల ప్రకారం పరిపాలన చేయలేదు. అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన. ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ పంపించేవాళ్ళు. అలాంటి విదేశీ పరిపాలన. స్వాతంత్రం వచ్చింది, కలలు కన్నాం. కలలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది. ఆ రోజు మనం అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం, మెడ్రాస్ ఒకటి, లేకపోతే కలకత్తా, మహారాష్ట్ర, ఇలాంటి 4-5 సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు. అయితే తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ చేస్తా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు. ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళను పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక. ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ, పార్ట్ ఆఫ్ ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి. అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందరం కూడా సాధారణంగానే పుడతా ఉంటాం. ఆయన కూడా 1901 మార్చి ఇదే రోజున 16వ తారీఖున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మ దంపతులు జన్మించారు. ఆయన మెడ్రాసులో జన్మించిన తెలుగు వారికి రాష్ట్రం కావాలనేది ప్రగాఢమైన కోరిక. జన్మస్థలం నెల్లూరైనా అక్కడి నుంచి మెడ్రాస్కి, అప్పుడు అందరూ మెడ్రాస్కి వెళ్ళారు. ఎందుకంటే రాజధాని మెడ్రాస్. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నాం,
ఇప్పుడు అమరావతికి వచ్చారు. ఇది ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ అవకాశాలు ఉంటాయి. చాలామంది ఢిల్లీకి వెళ్తారు. ఎందుకంటే మన ఆశలు నెరవేరాలంటే రాజధాని నగరం అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మన క్యారియర్ బాగుంటుందని చెప్పి కూడా వెళ్తూ ఉంటాం. ఆయన కూడా అక్కడనే ఉండి ఇది చేశారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు. దానికి మీరందరూ ముందుకు వచ్చారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా నెంబర్ 1 స్టేట్గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ 1గా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది ముందుకొచ్చి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితంలో నేను చాలా చూశాను. ప్రభుత్వం చేసేది రొటీన్గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, టీడీపీ నాయకులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కొన్ని సమస్యలను సీఎంకు విన్నవించారు. గంగవరం పోర్టులో కాలుష్యం కమ్మేస్తుంది. ఈ కాలుష్యం నుంచి తమను కాపాడాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అయినా పోర్టు యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సిపిఎం గాజువాక కమిటీ ఆధ్వర్యంలో వై జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గంగవరం పోర్టు నుంచి ఎగుమతి దిగుమతులు జరిగినప్పుడు పోర్టు కాలుష్యం పెద్ద ఎత్తున వెదజల్లుతుంది. దీంతో గాజువాకలోని పరిసర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. అయితే ఈ కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్య ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి. పాలకులు ఎన్నికల్లో కాలుష్యాన్ని అరికడతామంటూ హామీలైతే ఇస్తున్నారు కానీ అధికారం చేపట్టాక పట్టించుకోవడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక వై జంక్షన్ వద్ద కాలుష్యాన్ని నివారించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లోడు లారీలకు కనీసం టార్పాలిన్ను కప్పకుండా వై జంక్షన్ నుండే తిప్పుతున్నారని, దీనివల్ల ఆ ప్రాంతాలన్నీ దుమ్ము ధూళితో నిండిపోయి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించకపోతే ప్రజా ఉద్యమంగా మలచి పోర్టును ముట్టడిస్తామని నేతలు హెచ్చరించారు. తీవ్ర కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు, అపార్ట్మెంట్ వాసులు, గాజువాక ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ సైతం రోగాల బారిన పడతా ఉంది. క్యాన్సర్ వ్యాధులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇలా రకరకాల వ్యాధులతో ఈ ప్రాంత ప్రజానీకం రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. అదానీ పోర్టు యాజమాన్యానికి వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, లాభాలు వస్తున్నాయి. కానీ ఆ కంపెనీ వల్ల ఈరోజు గాజువాక ప్రజలటువంటి మొత్తం ప్రజానీకం తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అదానీ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని కాలుష్యాన్ని అరికట్టాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అనేక రకాలైన రోగాలు వస్తున్నాయి. ఎవరైనా మేడ మీదకి వెళ్ళి బట్టలు వేసుకుంటే ఆ బట్టలన్నీ మసి అయిపోతున్నాయి. అలాగే చేస్తే చేతి నిండా మట్టి అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గంగవరం పోర్టు పొల్యూషన్ చాలా ఈ ప్రాంత ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ రకంగా బాధపడాలనేది అర్థం కాని పరిస్థితిలో, ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితిలో పల్లా శ్రీని గారు స్థానిక ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే కాకముందు గంగవరం పోర్టు పొల్యూషన్ నేను నివారణ చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన అధికారం వచ్చిన తర్వాత గంగవరం పోర్టు కోసం మాట్లాడతలేదు.
కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ సురేంద్ర నగర్ కానీ, సుందరీకం కానీ, దుర్గా నగర్ కానీ, నవాస్ అపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్న లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు అపార్ట్మెంట్ లో ఉన్నారు. రావడానికి అది కూడా రాంగ్ పార్కింగ్, ఓవర్టేక్ చేసుకుని వస్తారు. ఆ లారీ వెనకాల వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. రాత్రిపూట అయితే లైట్లే వెలగవు, అసలు క్లీనింగ్ అన్నదే లేదు. చాలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నాం. ఇక్కడ లక్షలు పెట్టి కొన్నాం కానీ ఇక్కడ ఏదో మంచిగా ఉందామనేసి వచ్చాం కానీ ఇక్కడ పరిస్థితులు అయితే సహకరించట్లేదు. మేము పల్లా శ్రీని గారికి వినతి ఇచ్చాము, కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము, తర్వాత మీడియాని కూడా ఇచ్చాం కానీ మాకు ఎటువంటి స్పందన ఎక్కడి నుంచి రాలేదు. కాబట్టి ఇకపైనైనా మా సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. పదవులు జరిగిపోయిన తర్వాత ఈ గాజువాక వై జంక్షన్ పూర్తిగా మర్చిపోయారు. అతను నాగోస్ నుంచి ఇద్దరు జగ్గు జంక్షన్ వరకు ప్రజలు కనీసం 30,000 నుంచి 40,000 మధ్యన ఉంటారు. మేమందరం కూడా అపార్ట్మెంట్ లో తీసుకొని ఈ రోజు ఏడుస్తున్నాం. ప్రతి పాపకు కూడా క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోతున్నాయి. ఈ నాయకులు చెప్పినటువంటి ఇద్దరు నాయకులు చెప్పింది సత్య దూరం అని. దీనికి నాయకులు స్పందించకపోతే మేము సిపిఎం నాయకుల వెంట మొత్తం సముద్ర పారవాహంలో ఉంటామని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. గతంలో గంగవరం పోర్ట్ కాలుష్యంపై అనేక గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోతుంది. తాజాగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డెక్కారు. నిరసనలో రాంబాబు, రమణ, గొలగాని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి మరో 11,000 కోట్ల రుణం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హట్కో, సిఆర్డీఏల మధ్య ఒప్పందం జరిగింది. ఉండవలలోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, హట్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మున్సిపల్ అధికారులు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హట్కో 11,000 కోట్లు రుణం మంజూరు చేసింది. జనవరి 22న ముంబైలో జరిగిన హట్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు ఆదివారం సిఆర్డీఏతో హట్కో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. పౌర గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్క్ కార్డ్, పీఈటీ, ఇన్స్ట్రక్టర్స్ యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి విశాఖ జిల్లాల ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమంలో 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పీఈటీలను రెగ్యులర్ చేయాలని, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు స్కిల్ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీరంతా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో పనిచేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 5,800 మంది, ఉమ్మడి విశాఖ జిల్లాలో 460 మందికి పైగా విధుల్లో ఉన్నారని వెల్లడించారు. 10 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నప్పటికీ రెగ్యులర్ చేయలేదని, అలా చేయలేని పక్షంలో ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులు మంత్రులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులన్నా తెచ్చేదానికి 92 రోజులు ఉద్యమం చేసినటువంటి ఏకైక జేఏసీ ఏపీజేసీ అమరావతి మాత్రమే. మరి ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 10 మాసాలు కావస్తుంది. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు ఒక రూట్ మ్యాప్ ప్రభుత్వం నుంచి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. ప్రభుత్వం వీలైన త్వరగా ఉద్యోగుల యొక్క సమస్యలు, అనేక సమస్యలని, అనేక డిపార్ట్మెంట్ సంఘాలు ఉన్నాయి, ఇలా అన్ని సమస్యల మీద ఒక చర్చ చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేసేటువంటి ద్వారా పనిచేసేటువంటి స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వారందరికీ కనీస వేతనం కూడా లేకుండా వారి యొక్క శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి కనీసం పూర్తి స్కూళ్ళల్లో మార్చాలని, అలాగే అందరూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 సంవత్సరాలకి వయో పరిమితిని పెంచాలని, అదేవిధంగా గ్రాట్యుటీ అంటే ఒక అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా గ్రాట్యుటీ ఇచ్చే. విశాఖ జూ వెనుక గేట్ వద్ద ఒక కొండ చిలువ ఇన్నోవా కారులోకి దూరింది.
పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అర్ధరాత్రి 1 గంట సమయంలో స్నేక్ సొసైటీ అధ్యక్షుడు క్యాచర్ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇన్నోవా కారు వెనుక చక్రంలో దూరిన భారీ కొండ చిలువను అత్యంత చాకచక్యంగా బంధించారు. దీన్ని బయటకు లాగేందుకు 4 శ్రమించాల్సి వచ్చింది. మొత్తం మీద రెస్క్యూ చేసి పైథాన్ను బయటకు లాగారు. అనంతరం దాన్ని ఓ డ్రమ్ములో ఉంచి జూ అధికారులకు అప్పగించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కలెక్టర్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి జేసీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు తన ప్రాణాలను కూడా పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆయన జీవితం ఎప్పటికీ అనుసరణీయమన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 3 స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నడక పోటీలు నిర్వహించారు. అధ్యక్షుడు సుకుమార్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఇదే కారణమన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని 2 దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. అనాథలకి ఆశ్రయాలకు కావాల్సిన కల్పించడం అండి, వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలండి, వారికి కావాల్సిన ఆహారం అండి, వారికి కావాల్సిన బట్టలు, నిత్యావసరమైన పప్పు దినుసులు, ఆహార ధాన్యాలు కూడా మేము అందజేస్తూ ఉన్నామండి మా కమిటీ తరపు నుంచి గత 2 దశాబ్దాలుగా. ఈ సంవత్సరం మరింత గొప్పగా చేయాలనే సదుద్దేశంతో మా పెద్దంశెట్టి సుకుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామండి. దుష్టుల వల్ల మన పొట్టి శ్రీరాములు గారు అనవసరంగా ఇబ్బంది పడ్డారండి. అయినప్పటికీ కూడా మన ప్రభుత్వాలు గుర్తించి వారి పేరు మీద పొట్టి శ్రీరాములు గారి జిల్లాని ఏర్పాటు చేసి మనందరినీ కూడా వారి పేరును ప్రతి ఒక్కసారి స్మరించుకునే విధంగా చేశారండి. తెలుగువాడి చైతన్యాన్ని, తెలుగువాడి నాడిని, వేడిని చెవిచాటి చేసినటువంటి మహనీయుడు. ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. నెల్లూరు జిల్లా వాసి. సుమారు 56 రోజులు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి మన తెలుగు రాష్ట్రాన్ని మనకి సంపాదించి పెట్టారు. ఈవేళ తెలుగు ఉనికిని ప్రపంచ దేశాల్లో వ్యాపింపజేసినటువంటి మహాగణుడు, మహా దిట్ట, మహా ధైర్యశాలి. ఎటువంటి ప్రలోభాలకి లోపడకుండా, ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే నిలబడి పోరాడి మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పాటుపడిన మహా వ్యక్తి. అటువంటి మహనీయుడిని ఈరోజు మనం స్మరించుకోవడం మన అదృష్టం. అటువంటి మహనీయుడిని ఈరోజు మనం స్మరించుకోవడం మన అదృష్టం. ఆయనకి ఎక్కడున్నా ఆయన ఆత్మ సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్డిఓ వారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తరపు నుంచి మేము ఆయన్ని ఒకసారి స్మరించుకుంటున్నామండి. ఆయన చేసినటువంటి సేవలు కానీ అజరామ్ అండి. అందుకే ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్పేసి జరిగిందండి. సో ఆ సందర్భంగా మేము వాకింగ్ కాంపిటీషను పెట్టడం జరిగిందండి. ఈ వాకింగ్ కాంపిటీషన్ ఈ పొట్టి శ్రీరాములు దేవాలయాల నిర్వహణ, భక్తుల సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆలయాలకు వచ్చే భక్తుల సదుపాయాలకు సంబంధించి మార్గదర్శకాలను సూచిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సింహాచలం దేవస్థానం ఈవో కె సుబ్బారావు దేవస్థాన విభాగాధిపతులతో సమావేశమై ప్రభుత్వం చేసిన మార్గదర్శకాలపై చర్చించారు. దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని, అన్న ప్రసాదాలను రుచిగా అందించడం పైన సూచనలు చేశారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు సంతృప్తికరమైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈవో రాధా తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి కామన్ మైండ్ సెట్ లో మనం ఉన్నటువంటి అంశాల నుంచి మనం ఏం చేయగలం, ఎంత ఇంప్రూవ్ చేయగలం, ఎంత సర్వీస్ ఇవ్వగలం అనేటువంటి మన ఉద్దేశం అది. మనం అపాయింట్మెంట్ చేసిన దానికోసం అంటే నా దర్శనం చేసి ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోగలిగారని చెప్పాలి. ఎందుకు ఇంప్రూవ్ కాకపోతే
దానికి సబ్జెక్ట్ రేంజ్ చెప్పాలి. దాని ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ వీక్ కల్లా ఎలా తీసుకెళ్తానో నేను ప్రిపేర్ అయ్యాను. ఇది గతంలో అంటే ఎంత క్లారిటీతో మనకి ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కనపడాలి. లాస్ట్ దానికన్నా ఈ టార్గెట్స్ లో రీచ్ అవ్వాలి. ఓకే, ఆయన కూడా చెప్పారు 75% నేషనల్ లెవెల్లో కాకుండా జిల్లా దానికి మెన్ అండ్ మెటీరియల్ ఎలా ఉపయోగించుకోవాలి. అలాగే మురళీనగర్ స్కేటింగ్ పార్క్ లో 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా సనపల సూర్యనారాయణ అన్నపూర్ణమ్మ స్మారక నాటకోత్సవాల పేరిట విశాఖ పోర్ట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాటక సంస్థలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చౌదరి అప్పారావు ఈ పోటీలను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి నాటకోత్సవాల్లో విజేతలకు నగదు బహుమతులు అందిస్తున్నామని వెల్లడించారు. ఈనాడు ఈ కార్యక్రమాలు జరపడానికి మా అత్తమామలైన సనపల సూర్యనారాయణ, అన్నపూర్ణమ్మ వాళ్ళ జ్ఞాపకార్థం, సంస్మరణార్థం ఈ నాటికలు జరుపుతున్నాం. కుటుంబ సభ్యులందరూ సత్యనారాయణ, శ్రీనివాసం, లక్ష్మీనరసింహ వీళ్ళందరూ, భాను, రమేష్ కుమార్ అందరూ చాలామంది మిత్రులు కూడా సహకారంతో ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఇందుకు చాలా సంతోషంగా పారితోషికాలు 20,000, 18,000 చొప్పున ఎక్కువ డబ్బులతోని మంచి రాష్ట్రం మొత్తం మీద చాలామందిని తీసుకొచ్చి రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, బాపట్ల ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి చాలామందిని తీసుకొచ్చి నాటికలు, మంచి నాటికలు ప్రదర్శింపజేశాం. ఈ ప్రదర్శించినందుకు మాకు ఆడియన్స్ కూడా అందరూ సంతోషం చేస్తున్నారు. అందు గురించి మాకు ఈ కార్యక్రమంలో చాలా పెద్దలకి సన్మానాలు చేస్తున్నాం. అందుకు ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని అందరినీ కోరుకుంటూ చౌదరి అప్పారావు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి, మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దుప్పల వెంకటరమణ, ఏపీ డిప్యూటీ సీఎం జాయింట్ సెక్రటరీ కృష్ణతేజలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అక్కేపాలెం పోర్ట్ స్టేడియంలో ఆర్ఎస్ఎస్ మహాసాగర్ సాంఘిక్ నిర్వహించారు. పూర్ణ ఘనావేష్తో వందలాది మంది స్వయం సేవకులు హాజరయ్యారు. ఘోష్ ప్రదర్శనతో స్వయం సేవకులు ఆకట్టుకున్నారు. బౌద్ధిక్లో ముఖ్య వక్తగా ఏపీ ఆర్ఎస్ఎస్ సహప్రాంత కార్యవాహ్ మాలపాటి శ్రీనివాసరెడ్డి, ట్రిటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సత్యేంద్రలు ముఖ్య వక్తలుగా మాట్లాడారు. ఏ పని చేసినా భారతదేశం గర్వించేలా చేయాలని, మేధాశక్తి, నైపుణ్యానికి భారతదేశం పెట్టింది పేరన్నారు. ఆర్ఎస్ఎస్ కు 100 ఏళ్ల ఉత్సవాలు చేసుకుంటున్నామని, ధర్మానికి హాని జరిగినప్పుడు మన కర్తవ్యాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. ధర్మరక్షణ కోసమే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా పనిచేస్తుందని వెల్లడించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిదని చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు హిందుత్వమే సమాధానం చెబుతుందని వెల్లడించారు. హెడ్లైన్స్ మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఈ ఉగాది నుండి P4 విధానం అమలు. అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు.
గంగవరం పోర్టు కాలుష్యంపై గాజువాకలో మహాధర్నా, నివారించకపోతే పోర్టును ముట్టడిస్తామన్న సిపిఎం నేతలు. అమరావతి నిర్మాణాలకు 11,000 కోట్లు హడ్కో రుణం, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఒప్పందాలు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేయాలి, జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.